జరగాలి, వాటికి నిధులు వెళ్ళాలి. అదే పురంధేశ్వరి కూడా ఇందాక రెఫర్ చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. సో శాంతియుతంగా మరి చివరగా ఒక కథ సుఖాంతం కాకపోయినా కనీసం శాంతిగా ముగుస్తుందా, గ్రూప్ ఫోటో అయినా వీళ్ళు తీసుకుంటారా లేదా చూడాలి. ఇంక మనం మామూలుగా చివరి సెషన్లో గ్రూప్ ఫోటో తీసుకుంటారు కదా, అదేనా జరుగుతుందా లేదా. ఈరోజు గంటా శ్రీనివాసరావును ఆయన రాజీనామా ఆమోదించారు. ఇంకా ఏముంది లాంఛనం అనుకోండి, చివరి సభ అయినా కానీ చేశారు కదా. ఆ అనర్హతల సమస్య అట్లాగే ఉంది. కాబట్టి రేపు ఇచ్చే ఓటర్ అకౌంట్ బడ్జెట్ తర్వాత జగన్ ఇప్పుడు ఒక ఆల్అవుట్ అటాక్ చేస్తారు గ్యారంటీగా. అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. దాని మీద వీళ్ళు బయట మాట్లాడతారు. ఇంక ఇదంతా నాటక్ జారీ హై. అంటే ఈయనకి అన్ని వైపుల నుంచి కూడా అసమ్మతులు సెగ తగులుతుంది. ఒక పక్క పార్టీలో ఎవరైతే టికెట్లు రాని వాళ్ళో వాళ్ళ అసంతృప్తులు సెగ ఎక్కువ అవుతుంది. మరొక వైపు రాష్ట్రంలో చాలా ఒక్క ఉద్యోగుల విషయం అవనియండి, లేకపోతే మన అంగన్వాడీలు అవనియండి, సర్పంచ్లు అవనియండి, ఒక విషయం అని కాదు, ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ఇబ్బంది వైఎస్ఆర్సీపీకి అని ఒక వర్గం మాట్లాడే పరిస్థితి. ఏమీ కాదు, టీ కప్లో తుఫాన్ లాంటివి అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అదేం కదండి రాజకీయ తుఫాన్ అని మనం చెప్పుకున్నాం కదా. తుఫానే, దాన్ని ఎలా ఎదుర్కొంటారనేది ఒకటి. కానీ మధ్యతరగతిలో ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు ఈరోజు కూడా ఉద్యోగ సంఘాల వాళ్ళు చెప్పారు, అన్నీ మాకు వాగ్దానాలు ఇచ్చారు కానీ అవి అమలు జరగలేదు, దీని మీద ఆందోళన అని. కానీ ఏపీలో పోలరైజేషన్, విభజన ఎంత ఎక్కువగా ఉందంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు దీని మీద ఆందోళన చేయాలంటుంటే నేను వార్త చదువుతున్నా వస్తూ ఇది ఒక నాటకం, ఇన్ని రోజులు ఆందోళన చేయకుండా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, సో ఇప్పుడు ఏదో హామీ ఇప్పించి సంతృప్తి పరచడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు రాస్తున్నారు. మామూలుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు వీళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు అంగన్వాడీల ప్రకటన ఇందాకే చూశారు, వాళ్ళు చర్చలు జరిపి విరమించిన తర్వాత ఊరికి చెప్పడం కాదు, మాకు మినిట్స్ ఇవ్వాలి అన్నారు. కంపెనీ లాగా మినిట్స్ ఇచ్చారు, సంతోషం, దాంట్లో కమిట్మెంట్ అన్నీ ఉన్నాయి. కానీ మెప్మా వర్కర్లు అనేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఏమాత్రం మీరు 1200 1600 ఉద్యోగాలు ప్రకటించారు, మెగా డిఎస్సి అని. సగా డిఎస్సి సగం కూడా కాదు, పావులో 25,000 పోస్టులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 1600కు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఎవరు సాటిస్ఫై కావట్లేదు, అసంతృప్తి ఉన్నమాట నిజం. అటు అసంతృప్తి ఇటు అవిశ్వాసం మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంకా ఎంతవరకు వీళ్ళు విశ్వాసం పొందగలుగుతారు, వాళ్ళందరూ కలిసి వచ్చారు కాబట్టి వీళ్ళు ఇంకా పొందుతారా. రెండవది సంక్షేమ పథకాలు మొన్న ఉండవల్లి తర్వాత మనం కొన్ని సర్వేల గురించి మనం మాట్లాడినట్టుగా ఈ సర్వేలన్నింటిలో కూడా రకరకాల అవుట్కమ్స్ వస్తున్నాయి. నిన్న కూడా ఇప్పుడు ఐ థింక్ ఆత్మసాక్షి అనుకుంటా వాళ్ళు పూర్తి ప్రకటించారు. చాలా వాళ్ళు ఇదివరకు కూడా తెలుగుదేశంది కూడా ఇందులో 12 వస్తాయి. 3 వీళ్ళు టఫ్లో వీళ్ళకు మార్జిన్ ఉంది అని ఒకటంటే 15 జనసేనకి వాళ్ళకు 3 వీళ్ళకు 3 వాళ్ళకు 12 వీళ్ళకి 7 3 అలా పెట్టారు. 7 3 కలిస్తే 10, 12 3 కలిస్తే 15. అంటే అప్పుడు కూడా మీరు 15 మళ్ళీ శాసనసభ స్థానాల్లోకి మారిస్తే ఏమవుతుంది. దిస్ ఇస్ లేట్. జిల్లాల వారీగా కూడా ఇచ్చారు. మనం ఇంకోసారి ఆ అంశం మనం చర్చించవచ్చు. ఇది కూడా అటు ఇటు కావచ్చు. కానీ ఉద్యోగ మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి ఉంది. అసంతృప్తికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. అవి పిఆర్సీ విషయంలో కానీ, చాలా కాలం డిఏలు ఇవ్వకపోవడం వల్ల కానీ, ఉద్యోగ భర్తీ చేయకపోవటం కానీ, ఇంకా అలాగే విశాఖ అమరావతి వీటి మధ్యలో సాగిన ఒక అస్పష్టత, ఆ ఇళ్ల స్థలాలు ఏది మెటీరియలైజ్ కాదు, 3 రాజధానుల అంశంలో కానీ అనేక కారణాల వల్ల వాళ్ళకి అసంతృప్తి ఉంది. అయితే అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నాది సంక్షేమ పథకాలు, నా బటన్ నొక్కడం నాకు చాలా ఇంపార్టెంట్ తప్ప కొద్దిగా గొప్ప ఉన్న ఉద్యోగుల కోసం అయితే నేను ఒక మెట్టు దిగను అనేది జగన్ తీసుకునే వైఖరి. సో ఆయన హీస్ టేకింగ్ ఇక్కడ ఒక రిస్క్ తీసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అవును, ఇప్పుడు ఉండవల్లి కామెంట్ కూడా అదే కదా. అవును, మధ్యతరగతిలో వ్యతిరేకత ఉందంటే కింది తరగతుల్లో అనుకూలత వస్తుంది అని ఆయన అంటే అణగారిన వర్గాల్లో వస్తుందని ఆయన ఒక థీరీ. సరే, ఆ థీరీ ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయనేది ఎన్నికల్లోనే మనం చూడాలి. అసంతృప్తి కూడా తీవ్రంగానే ఉన్నమాట వాస్తవమే. పార్టీలో అసంతృప్తి కంటే ఈ వర్గాల్లో అసంతృప్తి చాలా ఎక్కువ. పార్టీలో అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే 150 మందిలో 50 మందిని మార్చలేకపోతే ఇంకా పార్టీ అధినేత కానీ ఎవరైనా ఇంకేముందని. సరే, ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏమనండి, ఆయనతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారి వీళ్ళకి మేము ఉన్నామన్న భరోసా ఇచ్చి హడావిడి చేసింది కూడా ఏం కనిపించట్లేదు. ఇంకా వీళ్ళు పొత్తులు సీట్లే తేల్చలేదని కదా. అది జరగలేదు కదా. చంద్రబాబు నాయుడు వాళ్ళు చాలా కాలం పాటు ఇతర అంశాల మీద, సోషల్ మీడియా పోస్టింగ్ల మీద, లేకపోతే ఆడియో క్లిప్పింగ్ల మీద ఎక్కువ కాలం కాలక్షేపం చేశారు.
రెండవది ఏమో మేమే వస్తామేమో ఇవన్నీ మేము ఒప్పుకుంటే మళ్ళీ మా గొంతు మీదకి వస్తుందన్న భయం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. విధానపరంగా వీళ్ళ మధ్య తేడా ఏం లేదండి. అందుకనే వీళ్ళ విషయాల్లో ముందుకు రాలేరు. మహా అయితే ఒక అశోక్ బాబు లాంటి ఆయన వచ్చి ఒక ఉద్యోగుల విషయాల మీద మాట్లాడతాడు. బట్ వర్మ నిన్న పార్లమెంట్లో జరిగింది కూడా ఇట్ ఇస్ తీసుకుందాం, ఖచ్చితంగా తీసుకుందాం. యాక్చువల్గా ఓకే, సో వీళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతున్నారని అనుకోవచ్చా, లేదా ఇంకా టైం ఉందా? తప్పకుండా వాళ్ళు సూటిగా ఒక వైఖరి తీసుకోకుండా ఎన్కాష్ చేసుకోలేరు. బీజేపీతో కలవడం ద్వారా రెండు విమర్శలు మచ్చలు చంద్రబాబు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒకటి యూ టర్న్, డబల్ యూ టర్న్, ఇది మొన్న ఎన్నికలప్పుడు పెట్టుకుంటేవి మానేస్తువి. రెండవది ప్రత్యేక హోదా ఇవ్వలేదు.